జనరల్ నాలెడ్జ్ మీద ఐడియా ఉందమ్మా మీకు? జనరల్ నాలెడ్జ్ నాకు చాలా ఉంది. ఆఫ్ కోర్స్ రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగింది? ఫస్ట్ వరల్డ్ వార్ హిట్ అయింది కదా, ఫేమస్. అంటే పుష్ప 1 వచ్చింది, పుష్ప 2 వచ్చింది. అలాగే వరల్డ్ వార్ 1 చాలా ఫేమస్ అయింది, అందుకే వరల్డ్ వార్ 2 అయింది. ఏం చదువుకున్నావా? బిఏ, బిఎస్సి, ఎంఏ, ఎంఎస్సి. సోతాను అలా కనపడతాను గానీ 7th ఫెయిల్, 6th పాస్. అబ్బా భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? అక్కడ మొగుడు ఫోన్ నెంబర్ ఎవరు సేవ్ చేసావు? మొగుడు 1, మొగుడు 2. చూసారా, ఆ మొగుడు 2 ఎవడా అని చెప్పి తెలియలేక వాడు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. హలో, అది 2 సిమ్ములేండి. 2 సిమ్ ఉన్నప్పుడు సిమ్ నోట్ చేసుకోవాలి. మొగుడు 1, మొగుడు 2 ఏమిటి? బుజ్జి, నిన్న నా కడుపున వస్తున్నది, దవాఖానకు పోతే డాక్టర్ ఎక్స్రే తీసిండు. నిన్న ఈ రోజు పోయి తీసుకురమ్మన్న, తెచ్చినావా ఎక్స్రే? ఎక్స్రే తీసుకొచ్చిన బావా, నీ కడుపులో రాళ్ళున్నాయంట. ఒసే నీ ఇంకా మావి రాళ్ళు కావే, మొన్న పండుగకు నువ్వు చేస్తే నేను తిన్న లడ్లు అవి. సో బ్యూటిఫుల్, సో ఇంగ్లాండ్, సో इंग्लैंड मुँह में निकर नहीं रहा, जस्ट लुकिंग लाइक अ वाव. ఒరే బావా, మీ నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లి వాళ్ళ కొడుకు నీకు ఏమవుతాడు రా? చుట్టాలు అవుతారా? చిటికలే రమణీ ముద్దుల గుమ్మనందన రావే రావే భామనందన, రమణీ ముద్దుల గుమ్మనందన రావే రావే భామనందన. ఏంటి సలీం, కొత్త మొబైల్లా ఉంది? అవును సార్, నాకు అప్పిచ్చిన వాళ్ళందరూ కొనిసిచ్చారు, నేను వాళ్ళకి అందుబాటులో ఉండాలని. మనం తెలంగాణలో బస్సు ఎక్కబోతున్నాం కదా. అవును. ఇన్ని రోజులు బస్సులో ఏమని రాశారు? స్త్రీలను గౌరవించండి, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనివ్వండి అని రాశారు. రాశారు కదా. మరి పురుషుల గురించి ఏమని రాశారు? జేబు దొంగలున్నారు జాగ్రత్త అని రాశారు. కానీ ఇప్పుడు మీ స్త్రీలకి బస్ ఛార్జీ ఫ్రీ కదా, మా పురుషులకి సీట్లు ఎక్కడ ఉంచుతారు? అయితే ఇప్పుడు ఏమంటారు? పురుషులను గౌరవించండి, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనివ్వండి అని రాయాలని కోరుకుంటున్నాను. ఏంటే ఈ చిలక? అవునండి, ఎలా ఉందండి? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను? ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట. ఏంటి మాట్లాడమే? సతీ సావిత్రి కట్టింగ్ లేవుక చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా? ఏడ్ చూస్తున్నావు? మన ఎదిరింటోళ్ళ పాప రాత్రంతా పడుకోవడం లేదని తీసుకొచ్చి జోలపాట పాడి పడుకోబెట్టానండి. మధ్యాహ్నం అయినా ఇంకా లెగలేదంట, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. పొద్దున ఎగ్జామ్ పెట్టారు, ఎంత బాగా రాసినా తిట్టారు. ఏం ఎగ్జామ్? మ్యాథ్స్ డాడీ. ఏం రాసావు చూపి. AB + BA = అబ్బానా? AB + BA = కరోనా వైరస్ వచ్చినందుకు బాధ లేదు, గర్ల్ ఫ్రెండ్ లేనందుకు కూడా బాధ లేదు. నా బాధ ఎందుకుందంటే మొబైల్ కెమెరా రౌండ్గా ఉంటుంది, ఫోటో స్క్వేర్గా ఎలా వస్తుంది? ఏంటి అలా ఉన్నావు? మీరు మారిపోయారు. నేనా? మీరే మారిపోయారు. మనకి పెళ్ళైన కొత్తలో మీ మామయ్య షాపు నుండి పెద్ద పెద్ద డ్రింక్ బాటిల్లు, డైరీ మిల్క్ చాక్లెట్లు, పెద్ద పెద్ద బిస్కెట్ ప్యాకెట్లు, కేక్స్ కూడా తెచ్చేవారు. ఇప్పుడు ఏమీ తేవట్లేదు. మా మావయ్య తన షాప్ లో ఇప్పుడు సీసీ క్యామ్ పెట్టించుకున్నాడు. ఇయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు, మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో. మీరు కాదు. నాట్ నో. నో. కాదు కాదు కాదు. సారీ చెప్పా కదా, కోపం వస్తే నేను అంతే, చిన్నపిల్లని కదా. సార్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగండి. మీ దృష్టిలో అమ్మాయిలంటే ఎవరు? మీ దగ్గర క్యాల్కులేటర్ ఉందా? తీయండి. 70% క్యూట్, 75% నాటీ, 85% యాటిట్యూడ్, 90% ఇంటెలిజెంట్, 100% గుడ్. కలిపితే ఎంత వచ్చింది? 420. అదే కొంతమంది అమ్మాయిలు. లొప్పు 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 desem seni erkelem erkelem, başıma güdersen bir kele.
బాగా చెయ్యి. బాగానా? ఏం చేయాలి? మటన్ బిర్యానీ పార్సిల్ చెయ్యి. మటన్ బిర్యానీయా? ఇది కటింగ్ షాప్ సార్. మరి ఏం చేయాలంటావేంటి? కటింగ్ చేయి, మంచి హెయిర్ స్టైల్ చేయి. ఎలా ఉండాలో తెలుసా? ఊపితే ఊగాలన్నమాట, ఊపితే ఊగాలన్నమాట. ఏంటి ఈ జుట్టుకే? నీకోసం కిలోమీటర్లు పెంచుకొస్తారు మరి జుట్టు. బయట బోర్డు చూసి రకరకాల హెయిర్ స్టైల్ చేపించుకుందామని వచ్చాను. సెంటీమీటర్ లేదు జుట్టు, ఓగా అంటే ఓగాలి. నీకు కటింగ్ వద్దు ఏమొద్దాయి బాబు. ఎలవై బాబు. వెళ్తాంలే. పొద్దున్నే మంచి బేడం దొరికింది. నిన్న నా కడుపు నొస్తున్నది దవాఖానకు పోతే డాక్టర్ ఎక్స్రే తీసిండు. నిన్న ఈ రోజు పోయి తీసుకురమ్మన్న తెచ్చినావా ఎక్స్రే? ఎక్స్రే తీసుకొచ్చిన బావా, నీ కడుపులో రాళ్ళున్నాయంట. ఒసే నీ ఇంకా అవి రాళ్ళు కావే, మొన్న పండుగకు నువ్వు చేస్తే నేను తిన్న లడ్లవి. యాపిల్. B4 బడా యాపిల్. C4 छोटा एप्पल. ఏంటి మీరు గల్లు తిప్పుతున్నారు? అలవాటే ఏంటి? సినిమా చూడలేదు ఏంటి, అందుకే అలవాటు. పాము కరిచింది. ఏ పామే? ఇలా ఇలా వెళ్ళే పాము. ఇలా ఇలా వెళ్ళే పామే, దానికి ఒక పేరు ఉంటది కదా, ఏం పేరు? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? బాధపడకు పూరి. నీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు, కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు, ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికుంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడటం? అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. బెంజ్ అందరూ బాగుందంటారు పూరి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నువ్వు హ్యాపీగా కిందకి వెళ్ళిపో. ఎవడు బాగున్నా ఉంటాడు చూస్తాను. పార్దు, ఇంకొకసారి చూసి చెప్పు. ఎవరో బాల్ తో కొట్టారు. ఏంటే ఈ చిలక? అవునండి, ఎలా ఉందండి? చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఎవడేమన్నాడు ఈ ముగ్గు నిన్ను? ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనలేదండి. ఎవరు వేయమనకుండా నేను ఒక్కదాని వేసే ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నావు అన్నమాట. ఏంటి మాట్లాడమే? సతీ సావిత్రి కట్టింగ్ లేవుక చిలక ముగ్గేసి చిలకలాగా ఎవరితో ఎగిరిపోదాం అనుకున్నావా? ఏంటండి మీరు అనేది? ఏంటి 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 ఏంటి?